శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కావుననీతడు సత్కర్మవర్తనమున భూదీవకులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతముల యందు సమబుద్ధి అయి చాలా బహుమంత్రసిద్ధుల పొందినాడు. సత్యభాషణ నియమము జరిపినాడు. నిత్య నైమిత్తికమ్ముల నెరపినాడు. దండి లోభాది గుణములు దరసినాడు. మంచి గుణములు తన యందు నింపినాడు. మహానుభావుడు పోతన గారు అజామీళుడు గురించి చెప్పినటువంటి పద్యం ఇది. అజామీళుడు అనేటప్పటికీ సర్వసాధారణంగా భ్రష్టమైనటువంటి జీవితమును పొందినవాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రారంభంలో అటువంటి వాడు కాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే యోగ్యులైనటువంటి దంపతులకు జన్మించినటువంటి వాడై సంధ్యావందనాది కార్యక్రమాలు వేదాధ్యయనం చేసి చక్కగా ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి అనుష్ఠానాన్నంతటినీ కూడా చేస్తూ ప్రయత్నపూర్వకంగా గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని సేవిస్తూ సత్యభాషణ నియమాన్ని తప్పకుండా పాటిస్తూ నిత్యం తాను చెయ్యవలసినటువంటి విధులు ఏవి ఉంటాయో అటువంటి విధులను క్రమం తప్పకుండా ఆచరిస్తూ దానితో పాటుగా నైమిత్తికంగా వచ్చేటటువంటి తిథులైనటువంటి శ్రీకృష్ణాష్టమి, భీష్మాష్టమి, భీష్మేకాదశి, మహాశివరాత్రి ఇటువంటి తిథులు కల్పంతో ఏ రోజున ఏది చెయ్యాలో దాన్ని ఆచరిస్తూ ఒక మనిషిగా పుట్టినందుకు ఆ మనిషి జీవితం పాడవకుండా ఉండడానికి ఎటువంటి గుణములను విడిచిపెట్టేయాలో అటువంటి లోభాది గుణములను పరిత్యజించి సత్కర్మలను నిరంతరము చేస్తున్నటువంటి వాడై సకల గుణములకు నిధి అయి ఎంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంత మంచివాడు. తల్లిదండ్రుల యందు గురువుల యందు ఎంతో భక్తి ప్రపత్తులతో జీవిస్తూ ఉండేవాడు. దానికి తోడుగా ఆయన యందున్నటువంటి గొప్పతనం ఏమి అంటే ధర్మపత్నిని స్వీకరించి ఆమెతో ఎంతో ప్రేమగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్ని నియమములు కలిగినటువంటి వాడు, ఇంత మంచివాడైనటువంటి అజామిలుడు కన్యాకుబ్జనగరమునందు ఉంటూ ఉండేవాడు. ఆయన పేరే అజామీళుడు. అజామీళుడు అంటే అజ్ఞానముచో మేళనమును పొందినవాడు అని అర్థం. ఇంత గొప్పవాడైనటువంటి అజామీళుడు ఒకే ఒక్క సంఘటన జారిపోయేటట్టుగా చేసేసింది. అంటే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటారు. మనిషి నిరంతరం జాగ్రత్తతో ఉండకపోతే సాధనాక్రమంలో భగవంతుని యందు భక్తి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకుని శీలాన్ని తనకి తానుగా నిర్మించుకుని నిలబెట్టుకోవడం చేత కాకపోతే బలిష్టమైనటువంటి ఇంద్రియములు ఎప్పుడైనా కాట్లు వేసి మనిషిని పతనం చేసేస్తాయి. ఆయన ఒకనాడు తండ్రి గారు చెప్పారు అని దర్భలు తేవడం కోసం, పూజకి కావలసినటువంటి పత్రములు పుష్పములు సేకరించడం కోసం, నైవేద్యానికి కావలసినటువంటి పళ్ళు తీసుకురావడం కోసం అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి అన్నిటినీ సేకరించి తిరిగి వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నప్పుడు
అనుకోకుండా ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక పొదరింట్లో కాముకులైనటువంటి ఒక యువతీ యువకుల యొక్క సంగమ దృశ్యాన్ని చూశాడు. అది నిష్కారణంగా ఆయన మనసుని ఈడ్చేవతల పారేసింది. ఆయన ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమె చుట్టూ తిరగడం మొదలెట్టాడు. ఆమె సరి అయినటువంటి శీలవైభవం కలిగినటువంటి స్త్రీ కాదు. అటువంటి స్త్రీ పరపురుష సమాగమాన్ని నిరంతరం అపేక్షించేటటువంటి స్త్రీ అని తెలుసుకున్నప్పటికీ కూడా నాచుపట్టిన నేల మీద నడవడానికి ప్రయత్నించిన వాడు ఊంచుకోవడం ఎలా సాధ్యం కాదో అలా ఏడ్వబడ్డాడు. ఆమె యొక్క సుఖంలో నిరంతరము ఆమెతోనే ఉంటూ తల్లిని తండ్రిని కూడా ఉపేక్షించాడు. ఇంత శాస్త్రం చదువుకున్నటువంటి శాస్త్రం అంతా చట్టుబండలైపోయింది. అనుష్ఠానం లేదు, చదువుకున్నటువంటి మంత్రములు ఆమ్నాయం లేదు, తల్లిని తండ్రిని సేవించడం లేదు, గురువుగారి ముఖం చూడడం ఎప్పుడో పోయింది. ఇక అతిథులు పెద్దలు సేవించడం, నిత్య నైమిత్తిక కర్మలు చేయడం, ఇటువంటివన్నీ ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. నిరంతరము ఆమెతోడిదే జీవనముగా, ఆమె తనని పొగుడుతుంటే తాను ఆమెను పొగుడుతుంటే అదే జీవనమని, అదే భోగమని, అంతే సంతోషమని కాలం గడిపేస్తున్నాడు. కానీ కాలం అనేటటువంటిది అన్ని వేళలా ఒక్కలా ఉండదు కదా. కాలోహి బలవాన్ కర్త, కాలమును మించినటువంటి బలవత్తరమైనటువంటి స్వరూపం లోకంలో ఎక్కడా ఉండదు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షకః, సూర్యోదయ సూర్యాస్తమయాలలో, చంద్రోదయ చంద్రాస్తమయాలలో సమస్త జీవుల యొక్క ఆయుర్దాయాన్ని కాలం తినేస్తూ ఉంటుంది. ఒక్కరోజు దాటిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒక రోజు నశించిపోయింది అని గుర్తు, మృత్యువుకి సమీపంలోకి వెళ్ళిపోతున్నాడు అని గుర్తు. ఆయన ఎంతగా ఆమెని ప్రేమించినప్పటికీ, ఆమె యందు అనురక్తుడైనప్పటికీ ఆమె ఒకనాడు కాలంలో శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆమె వలన కుమారుణ్ణి పొందాడు. ఆ కుమారుడికి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అది ఆయన చేసినటువంటి మహద్భాగ్యమైంది. ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు ఉంచాడు. ఆమె తోడిదే కాలం అనుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా ఇంకా ఆమె స్మృతులతో కాలం గడుపుతున్నాడు. ఆ స్మృతులతో కాలం గడపడంలో, ఆ దుఃఖంలో ఇప్పుడు కూడా ఆయన వెనక్కి అడుగు వెయ్యలేదు. తాను చేయవలసినటువంటి విహిత కర్మాచరణం ఆయనకి జ్ఞాపకం రాలేదు. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఎంత స్పష్టంగా ఎంత అందంగా ఇస్తారో పోతన గారి పద్యాలు. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండ, కాలము యొక్క విలువ, మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఆయన అలాగే ప్రవర్తిస్తూ ఉండగా కాలమునందు ఆయనకి మృత్యువు సమీపించింది. ఆయన శరీరం పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు వచ్చి ఆయన యొక్క ప్రాణములను ఉగ్గడించడం కోసమని పాశములు ఆయన మీద వేశారు. ఆ పాశములు వేసినప్పుడు నిలువుకళ్ళు పడిపోయి భయంతో ఉనికిపోతూ వాళ్ళ వంక చూస్తూ ఆత్మ ప్రలపించు, పైకి నోటితో అంటలేదు, లోపల మాత్రం గుడుగుతున్నాడు. ఎందుకని? భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచి, ఆ కొడుకు మీద ఉండిపోయింది ప్రేమ. ఉండిపోయి నారాయణ 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 అని ఆ కొడుకుని పిలుస్తున్నాడు. ఆ కొడుకుని పిలవడం కోసం నారాయణ 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 అంటున్న సమయంలో ఈ యమభటులు ఆయన ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు. అదే సమయంలో శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వారై శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అటువంటి రూపమును కలిగినటువంటి వారు, మెడలో పుష్పమాలలు తామరమాలలు ధరించినటువంటి వారు విష్ణు పార్షదులు వచ్చి ఆ యమభటుల్ని పక్కకి తోసేశారు. తోసేసి ఆయన ప్రాణములను తీయడానికి మీకు అధికారం లేదు, మీరు తీయకూడదన్నారు.
ఆ యమభటులు ఆశ్చర్యపోయి, మీరు చూస్తే ఇంత మంగళప్రదమైనటువంటి రూపాలతో ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మాట రావట్లేదు. లోకంలో యమధర్మరాజు గారి యొక్క శాసనం తిరుగులేనిది. ఆయన రాగద్వేషములకు లొంగేటటువంటి వాడు కాదు, సమవర్తి. కాలమునందు ఒక ప్రాణి పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా పాశములు వేసి ప్రాణములను బుగ్గడించడం ఆయన యొక్క గొప్ప కర్తవ్యం. దాని వలన ఎవరు శోకించినా ఆయన తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. మేము ఆయన భటులం. వీడు పరమ దుర్మార్గుడు, నికృష్టమైనటువంటి జీవితమును కలిగినటువంటి వాడు. భూసుర కులంలో జన్మించి వేదాంగములను చదువుకుని చివరికి భ్రష్టుడై ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అందుకే ఇతని యొక్క ప్రాణములను ఉగ్గడించడానికి మేము వచ్చామన్నారు. అంటే విష్ణుభటులు అన్నారు, మీకు ఇంతే తెలుసు, మీరు ధర్మం మాట్లాడుతున్నారు కానీ ధర్మ సూక్ష్మాన్ని మాట్లాడటం లేదు. ఇతను ప్రాణములు పోయే ముందు మీరు అతని ప్రాణములను ఒగ్గడిస్తున్నటువంటి సమయంలో నారాయణ నారాయణ అన్నాడు. ఆయన కొడుకునే అని ఉండి ఉండవచ్చు, కానీ ప్రాణం పోతున్న సమయంలో అన్నాడన్నది మాత్రం పరమ యథార్థం. ఇతడు కోటి జన్మలకు పూర్వము చేసిన సమస్త పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిం హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్ అన్నారు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిం. ఈయన మరణ సమయంలో నారాయణ అన్న నామాన్ని పలికాడు. మృత్యు సమయంలో భగవంతుని యొక్క నామం పలకడం అనేటటువంటిది కోట్ల 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 మందిలో ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆ సమయంలో కపవాత పైత్యములు ప్రకోపించి ప్రాణవాయువు ఇక లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా తీసిన ఊపిరి వదలకపోవచ్చు, వదిలిన ఊపిరి తీయకపోవచ్చు, రెండిటి మధ్యలో మృత్యు ఉంటుంది. భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు ఎదురుగుండా నిలబడి ప్రాణములను తీసేస్తుంటే ఇంద్రియముల యొక్క పటుత్వం అంతా సడలిపోయి ఇంద్రియముల యొక్క శక్తిని అంతటినీ కూడా మనసు తీసేసుకుని ఏదో ఒక సూక్ష్మమైనటువంటి రంధ్రంలోంచి తాను పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి తిరుగుతుంటే ఆ సమయంలో నోటి వెంట భగవంతుని యొక్క నామం పలకడం పరమ భాగవతోత్తములైనటువంటి వారికి కూడా సాధ్యం కాలేదు. జీవితాంతం అదే పనిగా భగవత్ సంబంధమైనటువంటి విషయములను చదివి చెప్పిన వారు కూడా ప్రాణోత్క్రమణ సమయంలో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం సాధ్యపడేటటువంటి విషయం కాదు. అటువంటప్పుడు ఈయన అలా పలకగలిగాడు అంటే పూర్వజన్మలలో ఎక్కడో ఒక అద్భుతమైనటువంటి పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఇప్పుడు అక్కరకు వచ్చింది. అందుకు వింటారు ఆ పురాణం. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత నేను చేసే పుణ్యం నన్ను కాపాడేస్తుందా? కాదు. చేసిన పుణ్యం ఏమో ఎప్పుడక్కరకు వస్తుందో, ఏ పెనుమలుపు తిప్పుతుందో. సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు రావణాసురుడు ఆమె బాధతో తన నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది. ఆ నగల మూట సుగ్రీవుడికి దొరుకుతుందని కానీ, ఆయన చుట్టూ హనుమదాదులు ఉన్నారని కానీ, రాముడు వస్తాడని కానీ, వాళ్ళ మధ్య సంధి కుదురుతుందని కానీ, ఆ నగల మూట రామలక్ష్మణులకు చూపిస్తాడని కానీ, తద్వారా తన జాడ కనిపెట్టడానికి అది మార్గం అవుతుందని కానీ సీతమ్మ ఊహించి విడిచిపెట్టినది కాదు. కాకతాళీయంగా విడిచినప్పటికీ కూడా సీతారాముల యొక్క పునఃసమాగమానికి అది ఎలా కారణమైందో, అలాగే మనిషి ఒకనాడు ప్రయత్నపూర్వకంగా ప్రారంభించినటువంటి పుణ్యకర్మ ఎప్పుడు ఎలా అక్కరకొస్తుందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఈయన ఎప్పుడో ఏదో గొప్ప పుణ్యం చేశాడు. ఆ పుణ్యం ఇప్పుడు ఆయనకి ఇలా ఫలించింది. అది ఎంత ఫలించింది అంటే ఈ జన్మలో చేసిన పాపాలు కాదు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిన్ మహామరణకాలమునన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. ఇతను మహామరణకాలమునన్ ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అది సామాన్యమైనటువంటి బాధ కాదు, అది స్మృతి నిలబడేటటువంటి సమయం కాదు. మహాత్ములు కూడా
నా మరణము సంభవిస్తున్నప్పుడు భగవంతుడా నీ పేరు పలుకుతానో పలకలేనో, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నారాయణ అంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు, చివినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. నరసింహ శతకకర్త. ఆనాడు ప్రాణం పోయే సమయంలో కపవాత పైత్యములు ప్రకోపించినటువంటి సమయంలో యమధర్మరాజు గారి భటులు వచ్చి పాశములు వేసి ప్రాణములను లాగేస్తుంటే నిస్తీజంగా ఉన్న సమయంలో నా నోటి వెంట భగవన్నామం పలుకుతానో పలకలేనో, ఇప్పుడే ప్రశాంతంగా ఉండగా నారాయణ అంటున్నాను, చెవి ఒగ్గి విని వీడు అన్నాడు భగవన్నామం అని గుర్తుపెట్టుకోవయా స్వామి అంటారు. అటువంటి భగవన్నామాన్ని మృత్యుకాలంలో పలకడం సాధ్యం కాదు. ఎందుకని అంటే విష్ణుదూతలు సిద్ధాంతం చేసి చెప్పారు, ధృతి తప్పిన తరి పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్, మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగిడువాడే. ఏమి పద్యరచన చేశారండి పోతన గారు. అందుకు ఆయన గురించి మాట్లాడుతూ మహానుభావుడు అద్భుతమైన మాట అంటారు, కాయలు కాచిపోయినవిలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను, కరకు నాగలి పట్టి సేద్యమున్ చేయుట చేతను, కవికృషీవల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనుల అర్పక చూసిరిలే దివౌకసుల్ అన్నారు. దేవతలు కనురెప్ప ఎందుకేరంటేట, పోతనగారు ఘంటం పట్టుకుని రాస్తే చేతులు కాయలు కాశాయా, నాగలు పట్టుకుని పొలానికి సేద్యం చేస్తే కాయలు కాశాయా అని ఆశ్చర్యంగా చూడడంలో కనురెప్ప వేయడం మర్చిపోయారట. అంత గొప్ప కవిత్వం చేశారు మహానుభావుడు. పలికించెడివాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట. వెనక రామచంద్రమూర్తి ఉండి పలికించినటువంటి అమృత భాండముల వంటి పద్యాలు. కాబట్టి ధృతి తప్పిన తరి, ఆ స్పృహ పోయి యమభటుల్ని చూసినప్పుడు విపరీతమైన భయంతో నులివెల్ల వణికిపోతూ ఏదీ జ్ఞాపకం రాకుండా స్తంభీభూతుడైపోయిన సమయంలో హరినామం పలకమంటే పలుకుతారా, భగవన్నామం పలుకుతారా? అదంత తేలిక. అప్పుడు అలా చనిపోయేటప్పుడు పలికేద్దాంలే అంటే ప్రతివాడు తరించిపోతాడు, కానీ అది సాధ్యం కాదు. ధృతి తప్పిన తరి పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్, ఎప్పుడో ఏదో జన్మలలో ఆయన మీద భక్తితో ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నవాడయ్యుండాలి. అలా ఉన్నాడు కాబట్టి ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇప్పుడు అక్కడికి వచ్చింది. మితిలేని జగము దాల్చిన ఆ కేశవుడు ఎట్లు తోచు మదిన్, ధృతి తప్పిన తరి. ఒకసారి ఆ ధృతి పోయిన తర్వాత ఆయన అసలు ఎలా జ్ఞాపకానికి వస్తాడు? మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగడివాడే. అనంతమైనటువంటి విశ్వమంతా నిండిపోయినటువంటి వాడు ఒకడి యొక్క మనసులో అణిగి ఆఖరణ జ్ఞాపకానికి వస్తాడా? అసంభవం. జ్ఞాపకానికి వచ్చాడు అంటే ఇది ఇతను కోట్ల జన్మల క్రితం ఎక్కడో చేసినటువంటి పుణ్యం. ఆ పుణ్యం ఇప్పుడు ఫలించింది. తెలిసి తాగినా తెలియక తాగినా ఔషధం తాగిన వాడికి అనారోగ్యం పోవాలి. తెలిసి తాగినా తెలియక తాగినా విషం తాగినవాడు మరణించాలి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిహోత్రం కాలుస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా భగవన్నామం సమస్త పాపములను కాల్చేస్తుంది. కాబట్టి ఇతను నామాన్ని పట్టుకున్నాడు. అందున కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి రామహరి కృష్ణహరి అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం కన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. అయినా 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు మనిషికి తప్ప స్వరపీఠికని ఇక ఏ ప్రాణికి పెట్టలేదు. ఆ భగవన్నామాన్ని ఒక్క మనిషి మాత్రమే పలకగలడు. అందుకే నేను పలుకుతాను అంటే 24 గంటల్లో నిద్ర లేచి ఉన్న సమయంలో సింహభాగం అక్కర్లేని ప్రసంగాలకే పోతుంది. ఆత్మస్తుతి పరనింద, తనని పొగుడుకోవడానికి ఇతరుల్ని నిందించడానికే పోతుంది. అదంతా పాపమే. భగవంతుని యొక్క నామం పలకడానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది?
అందుకే పెద్దలు ఎవరు నేను పలుకుతానని లేదు, నువ్వు పలికించని అడిగారు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై భరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అని అడుగుతారు. నా నాలుక మీద నీ నామాన్ని నర్తింపచేవయా అంటారు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. భగవంతుని యొక్క నామం నాలుక మీద నర్తించడం, అది ఒక ప్రవాహంలా వెళ్ళడం, దాని చేత పారవస్యాన్ని పొందడం ఎన్ని జన్మల కృతం చేసుకున్నటువంటి పుణ్యమో అది ఒక్క మనిషికి సాధ్యం తప్ప ఇతర ప్రాణులు భగవన్నామాన్ని పలకమన్నా పలకలేవు. అందుకే అటువంటి నామాన్ని ఇతను పట్టుకున్నాడు. అది ఎప్పుడు మహామరణ కాలమునన్ ఆ మృత్యు సమయంలో పట్టుకున్నాడు కాబట్టి దానికి ముందున్న పాపాలు కాలిపోయాయి. అయితే అందరూ అలా అనుకోవడం సాధ్యం కాదు, అలా పట్టుకోలేడు. పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్, ఎప్పుడో ఏదో చేశాడు ఇతను. ఆ చేసిన పుణ్యం ఇప్పుడు అక్కడికి వచ్చింది, చచ్చిపోయే ముందు పలికాడు. ఈ ధర్మ సూక్ష్మం మీకు అర్థం కాల. అయితే ఏమంటే అతను పిలిచింది భగవంతుణ్ణి కాదుగా, కొడుకుని కదా పిలిచాడు. ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఎందుకు? భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి, కొడుకుని తలుచుకుని కదా నారాయణ అన్నాడు, భగవంతుణ్ణి తలుచుకుని కాదుగా. అంటారేమో బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుష కలుషహరము. అది బిడ్డలకి భగవంతుడి పేర్లు పెట్టుకుని ఆ పేరు పిలుస్తున్నాడు అనుకోండి. మనవణ్ణి అస్తమానం చంద్రశేఖర 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 అని పిలుస్తున్నాడు. మనవరాల్ని మీనాక్షి మీనాక్షి అమ్మ మీనాక్షి తల్లి మీనాక్షి స్వామి చంద్రశేఖర చంద్రశేఖర అంటున్నాడు. చాలు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు రాముడి పక్షం మేము కృష్ణుడి పక్షం అని చెప్పి రాముడి వైపు ఉన్న వాళ్ళ పేర్లన్నీ అంగదుడు జాంబవంతుడు సుషేనుడు తారుడు సుగ్రీవుడు ఇటువంటి పేర్లన్నీ అవతల వైపు పెట్టాడు. యువతల వైపు అనిరుద్ధుడు మొదలైన పేర్లన్నీ యువతల వైపు పెట్టుకుని ఆ పేర్లతో పిలుచుకుని ఆడుకున్నారు. ఆడుకోవడానికి రెండు పక్షాలుగా విడిపోయినప్పుడు భగవంతుని యొక్క పేర్లు పెట్టుకుని ఆడుకుంటూ పలికినప్పటికీ కూడా అది పాపములను కాల్చేస్తుంది. ఎందుకంటే అది అగ్నిహోత్రం వంటిది. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చవలసిందే. కాబట్టి విశ్రామ కేళినైన మిగుల గేలినైన, ఆఖరికి అవతల వాళ్ళని ఏదో హాస్యం చేద్దామని నువ్వేమిట్రా దిగంబరుళ్ళ శివుళ్ళ నించుంటావు అన్నాడు మనవుణ్ణి. ఒంటి మీద బట్ట ఉంచుకో, అస్తమానం కట్టిన బట్ట విప్పేస్తావు, నీదేమన్నా శివతత్వమా ఏమిట్రా ఇప్పుడు దిగంబరుల్లో ఉంటావు అన్నాడు ఏదో హాస్యానికి. నిజానికి దిగంబరుడు అంటే శివుడు బట్టలు లేనివాడు అని కాదు, దిక్కులు అంబరములుగా కలిగినవాడు అని, అంతటా నిండిపోయినవాడు అని దాని అర్థం. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలితి శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సరళితవపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటోంది యజుర్వేదం. బ్రహ్మాండవ్యాప్తదేహ, అంతా నిండిపోయిన వాడికి దిక్కులు అంబరములయ్యాయి, అందుకు దిగంబరుడయ్యాడు. అయినా మనవణ్ణి పట్టుకొని గేలి చేస్తూ నువ్వేమైనా దిగంబరుడివేమిరా అన్నాడు. నువ్వేమైనా దిగంబరుడివేమిరా అని మనవణ్ణి పట్టుకుని గేలి చేస్తూ మాట్లాడినా శివ అన్నాడు కాబట్టి పుణ్యమే అన్నాడు. మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన, భగవంతుని యొక్క స్పర్శ కలిగిన ఒక పద్యమో ఒక పాటో ఒక వాక్యమో తలుచుకున్నాడు, మాట్లాడాడు, చెప్పాడు, చాలు. అందులో భగవంతుని యొక్క నామం ఉంది, చాలు. అందుకే భాగవత ప్రారంభంలోనే నారదుడు అంటాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రాద్ధాన్వితం బయ్యు శ్రీకరమయ్యుండద అయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అంటాడు.
భగవంతుని యొక్క నామము అందులో ప్రతిపాదింపబడితే తెలిసి కాని తెలియక కానీ అది పద్యములో కానీ గద్యలో కానీ గీతంలో కానీ ఒక్కసారి దాన్ని చదివినంత మాత్రం చేత భగవన్నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి దాని ఫలితము దానికి ఇవ్వవలసిందే. దాని ధర్మ సూక్ష్మం అంతే. మీకేం తెలుసు? ఈ మాటలు అంటున్నది నేను కాదు, విష్ణు భటులు యమదూతలతో అంటున్నారు. కాబట్టి మీకెక్కడుంది అధికారం? ఇప్పుడు మీరు తీయడానికి వీల్లేదు, అతని ప్రాణములను మీరు ఉగ్గడించకూడదు. కోట్ల జన్మల యొక్క పాపములు దహించుకుపోయాయి. ఎందుకనంటే మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికర అక్షర సంగ్రహంబునన్. హరినామం పలికాడు నారాయణ అని, అది సాధ్యం కాదు. కాబట్టి ఇతనికి పాపములు లేవు. మీరెలా తీస్తారు? పాపాత్ముడు అంటారేమిటి? కుదరదు. నామ వైభవం అంతే అని వాళ్ళు ఒక మాట చెప్పారు. బ్రహ్మహత్యానీక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మతనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధులయలరు, భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అన్నారు. బ్రహ్మహత్యానీక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనబడేటటువంటి భయంకరమైనటువంటి అరణ్యం వంటి పాపానికి దావాగ్ని వంటిది భగవంతుని యొక్క నామం పలకడం. గురుద్రోహం చెయ్యడం అనేటటువంటి భయంకరమైన క్రూర సర్పం లాంటి పాపానికి భగవన్ నామోచ్చరణము గరుత్మంతుని వంటిది. బంగారాన్ని దొంగిలించడం అనేటటువంటి మహాపాతకమనబడేటటువంటి చీకటికి సూర్యకిరణముల వంటిది భగవన్నామోచ్చరణం. అలాగే మధుపానం చెయ్యడం, సురాపానం చెయ్యడం అనేటటువంటి భయంకరమైనటువంటి పాపానికి విరుగుడైనటువంటిది మధుపాన కిల్బిష మదనాగ సమితికి. సురాపానం ఎన్ని మాటలు చేశాడో అన్ని పాపములు గుంపుల ఏనుగుల వంటివి పడతాయి ఖాతాలో. అన్ని గుంపుల వంటి ఏనుగుల వంటి పాప రాశికి అంతటికీ కూడా సింహం వంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. అది మహిత యోగోగ్ర నిత్య సమాధి విధులయలరు, బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారి వంటి వారు కూడా సమాధిలో ఉండగా పొందేటటువంటి ఆనందము కన్నా కూడా భగవంతుని యొక్క నామమును పలికినప్పుడు కలిగేటటువంటి ఆనందధార వేరు. అంత గొప్పది భగవంతుని యొక్క నామాన్ని పలకడం. అంతేకాదు, ఒక మంత్రం చెయ్యాలి అంటే ఒక శౌచం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. పూజ చెయ్యాలి అంటే ఒక పద్ధతి ఉండాలి. హోమం చెయ్యాలి అంటే ఒక పద్ధతి ఉండాలి. భగవంతుడి నామం పలకడానికి ఈ స్థితి ఆ స్థితి అని ఉండదు. ఎక్కడైనా భగవంతుని నామం చెప్పవచ్చు. యమదూతలారా, మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియలేదు. అతను మహామరణ కాలంలోనైనా సరే భగవన్నామం పలికాడు. నామం పట్టుకోవడానికి శౌచంతో సంబంధం లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని ఆ కాలుని యాతనావితతి కానరుపూనరు దుఃఖభావముల్. భగవన్నామం చెప్పడం అనేటటువంటిది ఎటువంటి పరిస్థితులలోనైనా చెప్పచ్చు. కూలిన చోట, అలా నడిచి వెడుతూ మెట్టు చూసుకోలేదు, కింద పడిపోయాడు, ఈశ్వర అన్నాడు, అప్పుడు కూడా చెప్పచ్చు. కొట్టబడి కుంగిన చోట, అలా వెళ్ళిపోతుంటే ఎవరో తల మీద దెబ్బ కొట్టారు, ఎవరో కొట్టక్కర్లేదు, పోనీ ఎవరో కొట్టారన్న పాపం మనకెందుకు. అలా వెడుతుండగా గడప తగిలింది, గడప తగిలి కింద పడిపోయాడు. అలా పడిపోతూ రామరామ అన్నాడు, అప్పుడు కూడా భగవన్నామని చెప్పచ్చు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట. గొప్ప జ్వరం వచ్చింది, ఒంటి మీద స్పృహ లేదు, కానీ ఏవో రామాయణంలో శ్లోకాలు చెప్తున్నాడు, ఏదో రామ 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 అంటున్నాడు. అప్పుడు బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నాడు. లేదా రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన అని లలితా సహస్రం చెప్తున్నాడు. ఒంటి మీద స్పృహ లేదు. ఆ స్పృహ లేని సమయంలో జ్వరంలో భగవంతుడి నామం చెప్పాడు. మంచం మీద ఉన్నాడు, వైద్యశాలలో ఉన్నాడు. తప్ప అంటే తప్పు కాదు. మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట ఒక భయంకరమైన సర్పం కనపడింది. గోవిందా 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 అన్నాడు, అనొచ్చు, ఆ భయంలో కూడా అనొచ్చు. సర్పముఖ పీడలు పొందిన చోట,
ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలిపోయాడు ఒక చోట, అప్పుడు కూడా భగవన్నామని చెప్పచ్చు. విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనా వితతి పూనరుకానరు దుఃఖభావముల్. భగవంతుడి నామం చెప్పడం అలవాటైనటువంటి వాడు ఆఖరి శ్వాస యందు యమధర్మరాజు గారి యొక్క దర్శనం కానీ యమదూతల దర్శనం కానీ పొందడు. ఇది పరమ సత్యం, నన్ను నమ్మండి. కాబట్టి మేము విష్ణుదూతలం, మాకు తెలుసు. భగవంతుని యొక్క నామం పట్టుకోవడం కన్నా తేలికైనటువంటి మార్గం ఇంకొకటి లేదు. గజేంద్రమోక్షణంలో భగవన్నామాన్ని ఏనుగు పట్టుకుంది, ఆ సరస్సులో ఉండిపోయి ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి పట్టుకుంది. ఎవరు ఎలా పట్టుకున్నా భగవంతుని యొక్క నామాన్ని పలకడం అలవాటైనటువంటి వాడు ఉత్తమగతులు పొందుతాడు. ఆ నామం పట్టుకోవడం అన్నది వస్తే చాలు. 84 లక్షల జీవరాశులలో మనుష్యుడు వినా నామాన్ని పట్టుకోగలిగినటువంటి అదృష్టాన్ని శక్తిని పొందినవాడు వీరొకడు మాత్రం లేడు. ఎందుకని అంటే స్వరపీఠిక ఉండి మాట్లాడగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. మనిషి కావడం వేరు, భగవంతుని నామం పలకడం వేరు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాస్తత్పాదాబ్జ స్మరణ పరమానంద హరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. నరుడివా, కొండవా, పక్షివా, పుట్టవా, చెట్టువా, జంతువా సంబంధం లేదు. ఆ భగవద్భక్తి ఉండి నామం పలకడం వచ్చిందా, నువ్వు అదృష్టవంతుడివి. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చే కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు భగవంతుడి పాదాలు పట్టుకు తరించిపోయి, మనుష్యుడి యొక్క జన్మ ఎత్తినప్పటికీ ధర్మం అన్న మాటతో సంబంధం లేకుండా ఎంతసేపు నేను బాగుండాలని ఇంద్రియముల యొక్క విశృంఖలత్వానికి అలవాటు పడిపోయి, ఇంద్రియ సుఖాలకి శరీర భోగాలకి అలవాటు పడిపోయి ధర్మం విడిచిపెట్టి పాపజీవనం గడిపినప్పుడు మనిషిగా పుట్టినందువల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? స్వరపేటిక ఉన్నందుకు మనిషి తేలికగా పట్టుకుని తరించడానికి అవకాశం ఉన్నది భగవంతుని యొక్క నామమును పలుకట చేతునే. కాబట్టి ఆ నామం పలకడానికి ఏ విధమైనటువంటి భేదములు లేవు, ఏ విధమైనటువంటి దోషములు లేవు, అర్హతలు లేవు. అన్ని కాలములయందు, అన్ని వేళలయందు, అన్ని దేశములందు భగవన్నామాన్ని పట్టుకోవచ్చు. అంత గొప్పది భగవన్నామం. కాబట్టి ఇతన్ని మీరు పట్టుకోవడానికి కానీ ఇతని ప్రాణములను తీయడానికి కానీ మీకు అధికారం లేదు, విడిచిపెట్టేసేయండి అన్నారు. వాళ్ళన్నారు ఇతపూర్వం మేము ఎప్పుడూ ఇటువంటి వాదన వినలేదు, కానీ మీరు ఇది ధర్మసూక్ష్మం అంటున్నారు. మీరు బలవంతులు, మీరు విష్ణుదూతలు, శ్రీ మహావిష్ణువు సర్వలోకముల యొక్క నియామకుడు. ఆయన మాట మేము కాదనలేం, కానీ ఈ విషయాన్ని మా ప్రభువు దగ్గరికి వెళ్ళి నివేదిస్తాం. అయా ఇదిట ధర్మసూక్ష్మం. మహామరణ కాలమునందు ఆయన భగవన్నామని చెప్పాడు కాబట్టి దానికి పూర్వం కొన్ని కోట్ల జన్మలలో ఉన్నటువంటి పాపములు కూడా దగ్ధమైపోయాయిట. అయిపోయినప్పుడు ఇక ఆయన ప్రాణములను తీయడానికి మాకు అధికారం లేదంటున్నారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తామని మేము మా ప్రభువు అయినటువంటి యమధర్మరాజు గారిని అడుగుతాం అని యమభటులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విష్ణుదూతలు కూడా వెళ్ళిపోయారు. అంటే తాత్కాలికంగా ఈమెకి మళ్ళీ కొంతకాలం బ్రతికే అవకాశం వచ్చింది. యమధర్మరాజు గారిని అడిగి ఆయన ఏదో ఒక విషయాన్ని నిర్ణయం చేసిన తర్వాత వీళ్ళన్నా రావాలి, వాళ్ళన్నా రావాలి, ఎవరో ఒకళ్ళు మాత్రం వస్తారు. కాబట్టి కొంత సమయం వచ్చింది. కానీ ఆయన ఆశ్చర్యపోయాడు అజామీరుడు. ఏమి ఆశ్చర్యం, ఎంత భయంకర జీవితం గడిపాను, నేను చేసినవి తప్పులు అదృష్టం కలిసి వచ్చిందని నేను అనను. ఇది పశ్చాత్తాపం అంటారు. ఇప్పుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఎక్కడ పుట్టాను, ఎంత వేదం చదువుకున్నాను, ఎంత గొప్ప కర్మ చేశాను, నిత్యకర్మలు చేశాను, నైమిత్తిక కర్మలు చేశాను, దానములు చేశాను, ధర్మపత్నిని స్వీకరించాను, తల్లిదండ్రుల సేవలు చేశాను, గురువులకు చేశాను, అతిథులకు చేశాను, పెద్దలకు చేశాను. ఒక్క కారణానికి భ్రష్టుడనైపోయాను. ఎంత నీచంగా ప్రవర్తించాను. ఆ తల్లిదండ్రులు వృద్ధులు ఏమైపోయారో కూడా తెలియదు. నన్ను కట్టుకున్న ధర్మపత్ని నన్ను కట్టుకున్న పాపానికి ఏమైపోయిందో తెలియదు. ఇంత నికృష్ట జీవితాన్ని అనుభవించి పైగా నేను ఎవరితో ఇంతకాలం గడిపానో ఆమె మరణించిందని ఏడ్చాను. ఆఖరణ ఆమె వలన నేను పొందిన సంతానమైనటువంటి వాడికి పేరు నారాయణ అని పెట్టుకోవడం నాకు కలిసి వచ్చింది.
ఆ నారాయణ అన్న నామం పలికితేనే నేను ఇంత వైభవాన్ని పొందితే పవిత్ర జీవితాన్ని గడిపి అనగలిగితే ఎంత గొప్పవాణ్ణయ్యాను, ఎంత దయామయుడు భగవంతుడు. ఇన్ని తప్పులు చేసినవాడు కూడా ఆఖరణ ఆయన నామాన్ని పలికాడని వెనక ఉన్న కోట్ల జన్మల పాపాలని దగ్ధం చేశాడా? అటువంటి దయామయుండి చేరుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మనెత్తి శాస్త్రాన్ని గురువుని పట్టుకోవడం అలవాటై పట్టుకుని వదిలిపెట్టేసి భ్రష్టుణ్ణి అయిపోయానా? నా పాపాలకి నిష్కృతి లేదు. నేను ఇకనైనా వాళ్ళు వచ్చారో తీసుకెళ్ళారో వేరు మాట, నేను మాత్రం భగవంతుని సాన్నిధ్యం చేరాలి. నా పాపములన్నీ తగలపడిపోయేది నా పశ్చాత్తాపం చేతనే. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. విపరీతమైన పశ్చాత్తాపం పొందాడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి గంగా తీరానికి వెళ్ళిపోయాడు. విశేషమైనటువంటి సమాధి స్థితి యందు నిలబడి లోపల భగవంతుణ్ణి మాత్రమే నిలబెట్టి ఆయననే ధ్యానం చేస్తూ ఆయనతో మమేకమైపోయి ఒకటిగా అనుభవించడాన్ని సాధన చేశాడు. ఇక్కడ యమభటులు వెళ్ళి యమధర్మరాజు గారితో చెప్పారు, విష్ణుభటులట పరమబలవంతులు, మంగళప్రదులు, సురూపులు, వాళ్ళు మమ్మల్ని తోసేశారు. చిట్ట చివర భగవన్నామం పలికితే వాడి జోలికి మీరు వెళ్ళకూడదన్నారు. మీరు ఎలా చెప్తే అలా. మీ శాసనం జరగనప్పుడు, ఇటువంటి మినహాయింపులు ఉన్నప్పుడు లోకంలో పాపాత్ములు కూడా గట్టెక్కిపోతారు కదా. అంటే యమధర్మరాజు గారు అన్నాడు, ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎప్పుడో ఎక్కడో ఏ జన్మలోనో చేసుకున్నాడు పుణ్యం, అది ఇప్పుడు ఫలించింది. మహామరణ కాలమునందు భగవన్నామాన్ని పలికాడు. అది అంతే. వాళ్ళు చెప్పినది ధర్మ సూక్ష్మం. పైకి కనపడే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మీకు నేను కొంత డబ్బిస్తాను, నేను చెప్తాను, మీరు హెచ్చ వేసుకోండి, చివర ఎంత వస్తే అంత ఇస్తానన్నాను అనుకోండి. 1 రూపాయి, ఇంటూ 2 2 రూపాయలు, ఇంటూ 3 6 రూపాయలు, ఇంటూ 4 24 రూపాయలు, ఇంటూ 5 120 రూపాయలు, ఇంటూ 6 అంటే తర్వాత ఎంత వస్తుందో నాకు లెక్కలు బాగా రావు. అందుకని అలా అంటూ వెళ్ళాను. ఏదో దాన్ని 56 57 58 70 80 చెప్పాను. అదేదో కొన్ని లక్షలు అయింది. అబ్బా ఇంత డబ్బే అనుకుంటున్నారు. చిట్ట చివర ఇంటూ 0 అన్నాను. ఏమైంది? ఇన్ని లక్షలు 0 అయింది. ఏమీ ఉండదు. చివర 0తో హెచ్చ వేస్తే ముందున్నదంతా 0 అయిపోయింది. మహామరణ కాలమునందు భగవంతుడి నామం చెప్పినప్పుడు ముందున్న పాపాలన్నీ దాని చేత కాలిపోయాయి. అది ధర్మ సూక్ష్మం. కాబట్టి అది పైకి కనపడదు. నామోచ్చరణ చెయ్యడం అనేటటువంటిది అంత గొప్పది. విష్ణుదూతలు చెప్పింది పరమ సత్యం. మీకొకటి చెప్పనా? మీరు తీసుకొచ్చేటప్పుడు కొంచెం తేవాలా తేవద్దా అని బెంగ పెట్టుకోకుండా ఎవరిని తీసుకొచ్చేయచ్చో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థమంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలార. ముందెవరిని తీసుకొస్తారో తెలుసా? పరమ భాగవతోత్తములైన వాళ్ళు ఉంటారు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళ పాదములకు అంటుకున్నటువంటి ధూళి ఏది ఉన్నదో అదే సమస్త తీర్థముల సారము. వారి పాద ధూళి తగిలితే చాలు, సమస్త తీర్థముల యందు స్నానం చేసినట్టే. వాడు నాలాంటి వాడే, వాడి గొప్ప ఏమిటి అని విమర్శిస్తారే వాళ్ళని, వాళ్ళతో వారి 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 చేరిన వారి. ఇంకా దానికి వ్యాఖ్యానం ఎందుకు? తొలుత కట్టి తెండు దూతలారా, వాళ్ళని ముందు కట్టి తీసుకొచ్చేయండి. వాడు మనిషి జన్మెత్తి వాడికి ఇది తెలియనప్పుడు ఇంకెందుకు వాడు? కాబట్టి వాడిని ముందు తీసుకురండి. ఎవరి జోలికి వెళ్ళవద్దో తెలుసా? పద్మనయను మీద భక్తియోగమెల్ల ముక్తియోగమనుచు అనుభవించు వారి 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 చేరిన వారి త్రోవ పోవవలదు దూతలార. భగవంతుడి మీద భక్తి ముక్తికి కారణమని నమ్మిన మహాత్ములు ఉంటారు. ఆ భక్తితో ఉన్న వాళ్ళ విషయంలో తొందరపడి వెళ్ళకండి. బాగా ఆలోచించి తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళడానికి ఏదో ఆధారం ఉంది అనుకుంటేనే తిండి తప్ప, వాళ్ళనే కాదు వాళ్ళని వాళ్ళ 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 వాళ్ళని వాళ్ళ చేరిన వాళ్ళని కూడా అంత చటుక్కుని తీసుకురాకండి. వారి 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 చేరిన వారి త్రోవ పోవవలదు దూతలార, వాళ్ళ జోలికి తొందరపడి వెళ్ళకండి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో గొప్ప పుణ్యం దేని వలన వస్తుంది అంటే, అజామీలుడే చెప్పినటువంటి మాట. గంగా తీరానికి వెళ్ళిపోయిన తర్వాత సత్పురుషులతో సహవాసం చేశాడు.
చేసినప్పుడు పోతన గారు భాగవతంలో అజామిళోపాఖ్యానంలోని షష్ఠస్కంధంలో ఒక మాట అంటారు, హరిభక్తులతో మాటలు భువినెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వరముక్తికాంతా పూతోటలు అరిషడ్వర్గములు చొరని అరుదగు కోటల్ అంటారు. భగవద్భక్తులతో సహవాసం ఉండడం, వాళ్ళు పేరు పెట్టి పిలవడం, వాళ్ళతో మాట్లాడడం అంత తేలికైన విషయం కాదు. హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటల్. ఇక్కడ సంపాదించుకున్న ధనం చెడిపోవచ్చు, పోవచ్చు, ప్రభుత్వం రద్దు చేయొచ్చు, దొంగలు ఎత్తుకుపోవచ్చు, అన్నదమ్ములు పంచుకోవచ్చు, ఏమైనా కావచ్చు. శరీరం వదిలిపెట్టిన తర్వాత తనది కాక మిగిలిన వాళ్ళు పనిచేసుకోవచ్చు. కానీ కేవలం భగవద్భక్తి కలిగిన వారితో మాట్లాడిన మాటలు కూడా ఎంత పుణ్యము అంటే ఇక అవి చెడని పుణ్యధనముల మూటలు, అవి పుణ్యధనాల మూటలు. వరముక్తికాంత పూదోటలు, వాళ్లతో మాట్లాడిన మాటలు ముక్తికాంత తిరిగేటటువంటి పూల తోటలో ఉండేటటువంటి గుబాళింపులు. అరిషడ్వర్గములు చొరని అరుదగు కోటలు, సాధారణంగా కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కడతారు. భగవద్భక్తులతో మాట్లాడేటటువంటి మాటలు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములు చొరబడడానికి వీలు లేనటువంటి పటిష్టమైన కోటలు. అందుకే ఒక మాట అంటారు, అసలు ఈ లోకంలో మిగిలినవన్నీ అసారమే, సారవంతమైనవి ఏవైనా ఉంటే 4 ఉన్నాయి. జీవితంలో అది గుర్తు పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా అది సాధించుకో, అది నిన్ను ఉద్ధరిస్తుంది. నీ జీవుణ్ణి ఉద్ధరించేది ఏదైనా ఉంటే అదే. అసారే ఖలు సంసారే సారమే తచ్చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. ఎప్పుడైనా కాశీ వెళ్ళి కాశీలో నివాసం చెయ్యడం, ఒక్క సత్పురుషుడితో ఏ విషయం మీద అనురక్తి లేకుండా, ఏ ప్రతిఫలాన్ని కోరకుండా భగవంతుని మీద విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక సత్పురుషుడితో సహవాసం ఉండడం. సహవాసం అంటే వారికి జ్ఞాపకం రావాలి, నువ్వు వారితో అలా ప్రవర్తించగలగడం. అట్లా ఉండగలిగితే సతాం సంగో గంగాభ, గంగానదీ స్నానం, శంభుసేవనం, శివార్చన చెయ్యగలగడం. ఇవి 4 మాత్రం దొరకమంటే దొరికేవి కావు. కోట్ల 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 జన్మల తర్వాత భగవదనుగ్రహం కలిగితే ఇవి దొరుకుతాయి. ఏది పోయినా బెంగపెట్టుకోకు, ఏ కారణం చేత ఈ 4 మాత్రం విడిచిపెట్టుకోకు అంటారు. అంత గొప్పవి కాబట్టే గంగాభ శంభుసేవనం, గంగా స్నానము, శంభుసేవనము, కాశీవాసము, సత్పురుషులతో సహవాసము, ఈ 4 కూడా అంత గొప్పవి. కాబట్టి సత్పురుషుల జోలికి వెళ్ళవద్దు, వాళ్ళ మీద తొందరపడి పాశాలు వెయ్యవద్దు అని యమధర్మరాజు గారంతటి వాడు చెప్పాడు. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదో జన్మలలో చేసినటువంటి పుణ్యం ఆ తర్వాత జన్మలలో ఎప్పుడు అక్కరకొస్తుంది అంటే మనం నిర్ణయించలేం. అది ఎప్పుడో అప్పుడు అక్కరకొస్తుంది. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మీరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఇప్పుడు చేసింది ఏమీ లేకపోవచ్చు, కానీ ఎప్పుడో చేసింది ఉంటుంది, అది అక్కరకొస్తుంది. ఎప్పుడో చేసావో లేవో తెలియదు, ఇప్పుడు చెయ్యి, కనీసం ఏదో ఒకటి చెయ్యి. ప్రతిరోజు జీవుడి ఖాతాలో పడ్డానికి ఇంత పుణ్యమైన చెయ్యి. అందుకే పెద్దలు పంచయజ్ఞములని పెట్టారు. 5వ యజ్ఞం ఉంటుంది, దాన్ని బలిభుక్కుల కోసమని చేస్తారు. ఇంట్లో అన్నం అంతా పూర్తయిపోయేటట్టుగా యజమాని కుటుంబ సభ్యులు తినరు. ఆఖరణ గిన్నెలో కొంచెం అన్నం ఉండిపోవాలి. అది పెడితే తండ్రి పెడతాడు, లేకపోతే ఆయన ధర్మపత్ని తల్లి పెడుతుంది. కాకపోతే కొడుకుతో పెట్టిస్తారు. కొడుకుని పిలిచి పట్టుకెళ్ళి పెట్టంటారు, ఎందుకంటే వాడికి తెలియాలని. బలిభుక్కులు అంటే చేతితో పట్టుకోకుండా నోటితో తిన్నగా తినేస్తాయి. కొన్ని ప్రాణులని వేదము ద్వైపములు అంటుంది, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాయి. ఏనుగు ఉందనుకోండి తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, కోతి ఉందనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి ఉన్నాడనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. మిగిలినవి తిన్నగా వచ్చి నోటితో కరిచి తింటాయి, వాటిని బలిభుక్కులు అంటారు. వాటి కోసమని కొంత అన్నం మిగిలిపోవాలి.
అది స్వయంగా యజమాని పట్టుకెళ్ళి పెడతాడు. నేను ఇదేదో ఉత్తినే చెప్పాను అనుకోకండి. ఇప్పటికీ కాకినాడలో మధ్యాహ్నం నా భోజనం అయిపోయిన తర్వాత తప్పకుండా నేను భోజనం చేసిన బట్టతోటే గిన్నెలో అన్నం పట్టుకెళ్ళి బయట ఒక సిమెంట్ చప్టా మీద కొంత అన్నం పెట్టి వచ్చేస్తాను. అవి కుక్కలో కాకులో ఏవో ఒకటి తినాలి, బలిబుక్కులు. అలా తినకుండా ఇంట్లో అన్నం అంతా యజమాని భార్య బిడ్డలు తినకూడదు. యజమాని బయటికి వెళ్ళడం కుదరలేదనుకోండి, ఏ కారణం చేతనో, ఆయన ధర్మపత్ని పెడుతుంది. కాదనుకోండి, కొడుకు పెట్టాలి. కొడుకు తీసుకెళ్ళి బలిబుక్కులకి పెడతాడు. ఎందుకంటే అవి తిని సంతోషించాలి. సమస్త ప్రాణుల కోసం బ్రతకాలి, అంతేకాని నీ కోసం నువ్వు బ్రతకడం కాదు. ఎందుకు పెట్టాలని అడుగుతాడు కొడుకు. పెట్టకపోతే, మనం పెట్టకపోయినా దొంగ వస్తే రాత్రి కుక్క అరుస్తోంది, వీడు ఎప్పుడూ పెట్టలేదు నేను ఎందుకు అరవాలని కుక్క ఊరుకోలేదు. కళ్ళు మూసుకొని పక్క సందులోకి పోదు, అరుస్తుంది. ఆ కుక్క నిన్ను కాపాడుతూనే ఉంటుంది. సమస్త ప్రాణుల విభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు మనిషివి. నువ్వు పెట్టాలి మనిషిగా పుట్టినందుకు. నేర్పకపోతే, కొడుక్కి మనవడికి నేర్పకపోతే ఇంట్లో ఎప్పటికి పెడతావు? 10 మందికి పెట్టడం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ప్రతి ఇంటా కూడా భూతయజ్ఞం జరగాలి అని చెప్తారు. అన్నం పట్టుకెళ్ళి పెట్టవలసిందే. ఇన్ని ఉపన్యాసాలు చెప్పావన్నది కాదు గొప్ప, ఎంత ఆచరిస్తావన్నది గొప్ప. అందుకే భగవంతుని యొక్క నామాన్ని పలికిన ఈ జన్మలో నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి చిన్న పుణ్యం చాలు. ఒక్కొక్కసారి ఆ పుణ్యం మహాత్ముల చేతిలో పడుతుంది. అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. గర్గుడు వచ్చినప్పుడు నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. ఒక భగవద్భక్తుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న దేవతలు తలలెత్తి చూస్తారట. అబ్బా, ఇన్నాళ్ళకి వాడు వచ్చాడరా, వాడిని తీసుకొచ్చావని పొంగిపోతారట. శంకరాచార్యుల వారి చేతిలో ఒక ఉసిరికాయ వేసింది, కనకధార చేశారు, అంతే బంగారు ఉసిరికలు కురిపించింది లక్ష్మీదేవి. ఏ మహాత్ముడి చేతిలోనో పడింది అంతే, దాని పుణ్యం ఇంకా లెక్క ఉండదు, అపరిమితమవుతుంది. అందుకే వాడు మహాత్ముడా కాడా పక్కన పెట్టండి, అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. శ్రీరామాయణంలో వచ్చిన అతిథి ఈశ్వర స్వరూపం. నలుగురికి పెట్టడం రావాలి, నువ్వు పెట్టిందేదో అది జీవుడికి ఎడుతుంది, అది నేర్చుకోవాలి. ఒకనాడు చేసిన పుణ్యం ఏదుందో అదే నిన్ను ఉత్తరోత్తర జన్మలలో కాపాడుతుంది. ఇందులో ఉండిపోవుగా శాశ్వతంగా. ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకో 15 ఏళ్ళు ఉంటాను, ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, పోనీ 25 ఏళ్ళు ఉంటాను. అంతకన్నా ఉండే అవకాశం ఉండదుగా. దీన్ని వదిలేయాలి, వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. మరి అప్పుడు కూడా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మోక్షం వచ్చేస్తుందని ఏమి నమ్మకం? అప్పుడు సుఖపడాలా? అప్పుడు వాళ్ళకి అన్నం పెట్టాలా? నేను తినాలా? ఏదడ్డు పెట్టిస్తాడు ఈశ్వరుడు? నువ్వు ఇలా పెట్టింది ఉంటే ఇస్తాడు, నువ్వు ఇలా పెట్టింది లేకుండా ఎక్కడి నుంచి ఇస్తాడు? పుణ్యం చెయ్యి, కురు పుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అనకు. అవకాశం వస్తే పుణ్యం చేసుకో, అది జీవుణ్ణి కాపాడుతుంది. ఏ జన్మలో చేసిందో ఇప్పుడు అక్కడికి వస్తుంది. ఈ జన్మాంతర సుకృతం అంటారు. ఎప్పుడో చేసినది నిన్ను కాపాడి తీరుతుంది. అది భగవంతుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు. ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు, అన్నీ రాసుకుంటూ ఉంటాడు జీవుడి విషయాలన్నీ. కాబట్టి ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పుణ్యం ఉత్తరోత్తర జన్మల యందు నిన్ను కాపాడి తీరుతుంది సుమా. ఇది సనాతన ధర్మమునందు ప్రబల సిద్ధాంతం. అజామిళోపాఖ్యానం ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం పడ్డం వెనక ఉండేటటువంటి గొప్పతనం. మనిషి సాధన చేత సమాధి స్థితిలో చిట్ట చివర బ్రహ్మమునందు ఐక్యమైపోవడం. అజామీలుడు ఇక మళ్ళీ యమధర్మరాజు గారిని అడిగి యమభటులు వచ్చే లోపల సాధన చేశాడు. గంగా తీరంలో సాధన చేసి బ్రహ్మస్థానమునందు పరమేశ్వరుడితో ఐక్యమైపోయి ఆ బ్రహ్మస్థానాన్ని భేదించి వెళ్ళిపోతుంటే మళ్ళీ విష్ణుభటులు కనపడ్డారు, వాళ్ళతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అంతే. ఆ సాధన బలం, ఆ మనిషి పొందవలసినటువంటి తాపత్రయం, అయ్యో నేను తప్పు చేశాను అని తెలుసుకుని పొందవలసినటువంటి పరివేదన, భగవంతుని నామాన్ని పలకడానికి అదృష్టాన్ని పొందినటువంటి మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక నామాన్ని పట్టుకుని పలకాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛ,
భగవన్నామోచ్చరణ, రోజు కాసేపైనా భగవంతుని యొక్క నామం పలకడం, ఇవి గొప్ప అదృష్టాలు అని మనకి భాగవతం నిరూపణం చేస్తుంది. నామము పలకడం ఎంత గొప్పదో, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో, శరణాగతి ఎంత గొప్పదో, మూడిటిని పెనవేసి చెప్తారు అష్టమస్కంధంలో. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్ అని అడిగాడు పరీక్షిత్ శుకబ్రహ్మని. ఆయన చెప్పేటప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే, తగినంత ఉత్సాహంతో వింటున్నాడా, అసలు నీ చెప్పేదంతా వినాలని ఆసక్తి ఉందా, చూడడం కోసం ఏం చేస్తారంటే మధ్యలో కథని సంక్షిప్తంగా చెప్పేస్తారు. చెప్పేస్తే శిష్యుడు ఆర్తితో అడుగుతాడు, ఆగండి ఆగండి ఆగండి, అయ్యయ్యో అదేమిటండి అలా అనేశారు, అలా ఎలా జరుగుతుంది గురువుగారు, అది ఎలా సాధ్యం అంటాడు. అది విని సంతోషించి గురువు చెప్తాడు. ముందు హ్రస్వంగా చెప్పేశాడంతే శుకబ్రహ్మ. ఒకప్పుడు హరి ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి కొలనులో ఉన్న మొసలి చేత చిక్కినటువంటి ఏనుగు శరణాగతి చేస్తే గబగబా బయలుదేరి వెళ్ళి సుదర్శన చక్రంతో ఆ మొసలిని ఖండించి ఏనుగుని కాపాడాడు అన్నారు. చెప్పి తర్వాత ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాడు. పరీక్షిత ఒక్కసారి జోక్యం చేసుకుని అది ఉత్సాహంతో శ్రోత వింటున్నాడు, అధికారి అయ్యాడు అని గుర్తు. నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తము చేయారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. ఎక్కడో అరణ్యంలో ఏనుగుందా, అది నేల మీద తిరుగుతుందా, నీటిలోకి ఎడితే దానికి బలం లేదా, నీళ్లల్లో మొసలుందా, నీళ్లల్లో ఉన్న మొసలి భూమి మీదకి రాదా, వచ్చిన నీళ్లల్లో ఉన్నప్పుడున్న బలం భూమి మీద ఉండదా, అటువంటిది నీళ్లల్లోకి ఏనుగెందుకు వెళ్ళింది, నీళ్లు తాగాలంటే ఒడ్డున ఉండి తొండంతో తాగచ్చు కదా, నీళ్లు తాగాలనుకున్నవాడు బిందెలో దూరక్కర్లేదు, బిందెలోంచి తీసుకు తాగచ్చు కదా, అయినప్పుడు అసలు ఏనుగు సరోవరంలోకి ఎందుకు వెళ్ళింది, మొసలెందుకు పట్టుకుంది, మనుష్యులకే భగవంతుడు గుర్తురాడు కదా, ఏనుగు పురుషోత్తముడైన విష్ణువుని ఎందుకు పిలిచింది, ఆయన ఎందుకు బయలుదేరి వచ్చాడు, అరణ్యంలో జంతువులు ఒకదాన్నొకటి హింసించుకోవా, ఇది పిలిస్తే ఆయన ఎందుకు వచ్చాడు, మొసల్ని ఎందుకు చెప్పాడు, ఏనుగునెందుకు కాపాడాడు, నాకు కొంచెం వివరంగా చెప్పవలసింది అన్నాడు. అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పాలసముద్రంలో త్రికూటమనబడేటటువంటి ఒక గొప్ప పర్వతం ఉండేది. దానికి 10,000 యోజనముల పొడుగు వెడల్పు ఎత్తుతో ఉండేది. దానికి బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము, 3 శిఖరములు ఉండేవి. ఆ పర్వతం మీద ఉండేటటువంటి అరణ్యాలలో చాలా గొప్ప ప్రాణి ఏది అంటే ఏనుగు. సర్వసాధారణంగా మృగరాజు అని సింహాన్ని పిలుస్తాం, కానీ ఆ త్రికూటం మీద ఉండేటటువంటి ఏనుగుల గుంపులుండేవే అవి చీకట్ల గుంపుల్లా ఉండేవి. కొద్దిగా సూర్యాస్తమయం అవుతుంటే ఏనుగుల గుంపులు వచ్చినట్టుగా చీకట్ల గుంపులు వచ్చి ఆవరిస్తాయి. అలాగే దాహం వేసినప్పుడు అవన్నీ కూడా గుహలలోంచి బయలుదేరి సాయంకాలం వేళ బయటికి వచ్చి నడుస్తుండేవి. ఆ ఏనుగుల గొప్పతనం ఏమిటంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. ఏమీ ఆంధ్రీకరించారండి పోతన గారు. వేరొక్కసారి ఆయన పాదాలకి శిరస్సు పాటించి నమస్కారం. ఎంత గొప్ప ఏనుగులంటే అవి తలగవు కొండలకైనను, కొండ అడ్డొస్తే మేము కొండ పక్క నుంచి వెళ్ళడం ఏమిటి అని కొండ శిఖరాన్ని తమ కుంభస్థలంతో బద్దలగొట్టి పెడతాయి కానీ పక్క నుంచి వెళ్ళవుట, అంత పొగరబోతు ఏనుగులవి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. సింహం కల్లోకి వస్తే ఏనుగు చచ్చిపోవాలి, అలాంటిది సింహం ఎదురొస్తే ఆ ఏనుగు దాంతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుందట, కవ్విస్తుందట సింహాన్ని రమ్మని. అంత పొగరు కలిగినటువంటి ఏనుగులు. మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను. పిడుగుపడి పెద్ద చప్పుడు వస్తే ఏమిటా చప్పుడైన ఆకాశం వంక ఎదురు తిరిగి ఘీంకరిస్తుందిట. గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. ఎంత పెద్ద మాట వేశారో. ఇంత బలం భూమి మీద ఉంటేనే, ఇంకొక భూతమునందు పనికిరాదు. అగ్నిలో కానీ, వాయువులో కానీ, ఆకాశంలో కానీ, నీటిలో కానీ ఏనుగు బలం ఉండదు. పైగా ఏనుగు బలమే ఏనుగుకి ప్రతిబంధకం. దాని ఒళ్ళే దాని బలం, దాని బరువే దాని బలం. అందుకే అది ఎక్కువ ఎగరలేదు, అంగుళం కూడా ఎగరలేదు. ఎందుకంటే దాని ఒంటి బరువు దానికి ఎక్కువ. అసలు రహస్యం అంతా వేరు గజేంద్రమోక్షణ కథలో. అది నేను ఎక్కడో మధ్యలో అవకాశం వచ్చినప్పుడు ప్రస్తావన చేస్తాను. కాబట్టి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. ఎంత గొప్పగా వర్ణించారంటే పోతన గారు,
ఆ ఏనుగుల గుంపులు వస్తూ ఉంటాయిట. వస్తుంటే పెద్ద పులి ఏదైనా అలా వెళ్ళిపోతుంటే ఇవన్నీ అడ్డు నించుని అది వెళ్లకుండా దారి అడ్డేసి దాన్ని ఆడిస్తాయిట. అది భయపడిపోయి ఎటు పారిపోదామా అని చూసేట్టు చేస్తాయిట. అంతంత భయంకరంగా అంత ఎత్తున ఉంటాయిట. ఏదో గురువాయూరులో రాత్రిపూట కృష్ణ పరమాత్మ ఊరిరిగింపు వస్తాయి భద్రకజాలు, అంతంత ఎత్తునుంటాయి. అంతంత ఎత్తు కన్నా ఇంకా పెద్ద ఎత్తు అయినటువంటి ఏనుగుల గుంపులు, దానికి ఒక నాయకుడు, దానికి ఒక గొప్ప రాజు. ఆ రాజు ఎన్ని లక్షల మందో పరివారం, అంత పరివారం, అంతమంది భార్యలతో ఆయన ఉంటాడు. ఒక్క భార్యలే 10,00,00,000 10 లక్షల కోట్ల మంది భార్యలు ఆయనకి. అంటే ఆయన ఎంత బలవంతుడో, ఇక పరివారం ఎంత ఉంటుందో ఆలోచించండి. అటువంటి ఏనుగుల గుంపులు వస్తుంటేట సాయంకాలం వేళ నీళ్లు తాగడానికి పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహలసొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణచయము మడుగులలో దాగు మహిష సంఘంబులు గండశైలంబుల కపులబాకు వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటేట పులులన్నీ కూడా పారిపోయి పొదరిళ్లలో దాక్కుంటాయిట. ఈ ఇలుకుబంట్లన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో గుహల్లోకి వెళ్ళిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు అడవి పందులన్నీ గోతులు తీసుకుని గోతుల్లో దూరిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగో హరిణచయము దిగ్గజములు ఉండేటటువంటి ప్రదేశం వరకు, భూమి చివర వరకు పారిపోతాయిట లేళ్ళు జింకలు ఆ ఏనుగుల్ని చూస్తే. అంతేకాదుట మడుగుల దొరబారు మహిష సంఘంబులు దున్నపోతులన్నీ నీళ్ల మడుగుల్లోకి వెళ్ళిపోయి కనపడకుండా నీళ్లలో దూరిపోయి పడుకుంటాయిట. గండశైలంబుల కపులుపాకు కొండల మీద ఉన్న పెద్ద పెద్ద శిలల మీదకి కోతులన్నీ ఎక్కేసి కూర్చుని కిచకిచలాడుతూ ఉంటాయిట ఏనుగుల గుంపులు చూసి భయపడిపోయి. వాల్మీకముల చొచ్చు వనభుజంగంబులు పెద్ద పెద్ద నాగుపాములు కూడా భయపడిపోయి ఏనుగులు వచ్చేస్తున్నాయని గబగబా పాకుతూ వెళ్ళిపోయి కలుగుల్లోకి వెళ్ళిపోతాయిట. నీలకంఠంబులు నింగికెగయు, నిజానికి నెమలంత ఎత్తి ఎగరదు, కానీ నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతాయిట ఇవి వస్తున్నాయని. పాపం చామరీ మృగం ఎక్కడికి పోతుంది? చామరీ మృగానికి పెద్ద తోకుంటుంది, కుచ్చు, దాని వెంట్రుకలు తీసే చామరం చేస్తారు. ఆ చామరం భగవంతుడికి వేస్తే ఆయనకి అలసట తీరుతుంది. అందుకే మనం అభిషేకం పూజ అంతా చేశామనుకోండి, ఆయనకి కొంత బడలిక కలుగుతుంది. ఆ బడలిక పోవడానికి రాజోపచారాల్లో చామరం వేస్తారు. అది చామరీ మృగం యొక్క వెంట్రుకలు. ఆ చామరీ మృగాలు ఏం చేసాయంటే పారిపోలేక తోకలు బరువు కదూ, అందుకని ఏనుగులు వస్తుంటే మేము భగవంతుడికి మా వెంట్రుకలు తీసి చామరం చేసి చామరం వేస్తారు, మేము మా తోకలు ఎత్తి మీకు చామరాలు వేస్తాం, మమ్మల్ని ఏం చేయకండి. తోకలు ఎత్తి ఏనుగులకి చామరాలు వేస్తాయిట. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. ఆ ఏనుగుల గాలి దగ్గరేటప్పటికీ చామరీ మృగాలు కూడా అంత భయపడిపోతాయిట. అంత గొప్ప ఏనుగుల గుంపు. ఇవి అన్నీ కూడా యథేచ్ఛగా పరమ సంతోషంగా ఎంతో ఆనందంగా గడిపేస్తున్నాయి. ఆ గడిపేస్తున్నటువంటి సమయంలో ఏనుగులన్నీ నీళ్ల కోసం బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యలో ఈ రాజు మిగిలినటువంటి భార్యలందరితో కలిసి సరసల్లాపాలు ఆడుకుంటూ వాళ్లతో కలిసి సంతోషంగా గడుపుతూ వాళ్ళ తొండాలతో తన తొండం పెనవేస్తూ కనపడినటువంటి పువ్వుల గుత్తులు చిగురుటాకులు కోసి భార్యల నోటికి అందిస్తూ విలాసంగా నడుస్తున్నాడు. నడవడంలో మిగిలినటువంటి ఏనుగుల గుంపుల నుంచి విడిపోయాడు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. విశేషమైనటువంటి దాహం వేస్తోంది. ఎక్కడో అక్కడ నీళ్లు తాగాలి వెతుక్కుని మొత్తం మీద తన పరివారం అంతటితో కలిసి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు. పరమాద్భుతమైనటువంటి రీతిలో ఉంది ఆ సరోవరం. తుమ్మెదలన్నీ జంకారం చేస్తున్నాయి. అందులో అరవిరిసినటువంటి పద్మములు, ఆ పద్మములలోంచి పుప్పుడి నీళ్లల్లో కలిసింది. ఈలా లవంగగనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారే, అలా పూల పుప్పుడితో కలిసినటువంటి నీరు సరోవరంలో ఉంది. సువాసనాభరితంగా తీయగా ఉన్నటువంటి నీళ్లు
ఒడ్డున ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫలపుష్పములతో కూడుకున్నటువంటి చెట్లు, వాటి మీద కూర్చొని సంగీతం పాడుతున్నటువంటి తుమ్మెదలు, ఆ నీళ్లలో ఉన్నటువంటి కప్పలు, చేపలు, ఎండ్రకాయలు, ఇవన్నీ ఇంత గొప్పగా ఎంతో సంతోషంగా కంటికి నదరగా ఉంది ఆ సరోవరం. ఆ సరోవరం దగ్గరికి ఈ ఏనుగుల యొక్క నాయకుడు వెళ్ళాడు. వెళ్ళినవాడు ఒడ్డున నిలబడి తొండంతో నీళ్లు జుమ్మని లాగి తాగచ్చు. కానీ ఆయనకి అందులోకి దిగాలనిపించింది. పైగా ఏనుగుకున్న లక్షణం ఏమిటంటే అప్పుడు స్నానం చేస్తుంది, అప్పుడే మట్టి చల్లుకుంటుంది. పైగా వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ మట్టి తీసి మీద చల్లుకుంటూ వచ్చాయి. అందుకని ఆ చల్లటి నీటిలోకి దిగాయి. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ బెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటిన్ త్రాగెన్. ఎంత గొప్పగా చెప్పారో పోతన గారు. తొండంబుల పూరించుచు, ఆ నీళ్లు తొండం పెట్టి జూవన్ లాగి, తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు. తాగేసాయి కడుపు నిండా నీళ్లు, దాహం తీరిపోయింది, వెళ్ళిపోవచ్చుగా, ఎక్కేయచ్చుగా. ఏదో వెంకటాచలంలో పుష్కరిణి స్నానానికి వెళ్ళినవాడు ముందు పుణ్యం కోసం దిగి ఆ తర్వాత అందులో ఆటలు మొదలెట్టినట్టుగా అందులో ఆటలు మొదలెట్టి ఆ నీళ్లు తీసి ఒక ఏనుగు ఇంకొక ఏనుగు యొక్క గండస్థలం మీద చల్లుతోంది. ఆ చల్లడం కూడా జ్యూస్ అని చల్లుతూ ఉంటే ఆ తొండంలోంచి నీటి ధారలు వచ్చి కడుతున్నాయి. చిన్ని చిన్ని కళ్ళు కదూ, అవతలది కళ్ళు మూసుకొని అది కూడా లాగి దీని మీద చల్లుతోంది. మరి అందరికీ నాయకుడు కదూ గజరాజు, అందుకని ఆయన్ని సేవించాలి. భార్యలందరూ కలిసి ఆయన చుట్టూ నిలబడి తొండాలతో నీళ్లు లాగి అన్నీ కలిసి ఆయన మీద చిమ్మి అన్నాయి. అబ్బా ఎలా ఉన్నావో తెలుసా,